ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ను శాసన మండలిలో ప్రభుత్వ విప్గా నియమించినందుకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్కు ప్రభుత్వం శాసన మండలిలో విప్ హోదా కల్పించడం హర్షణీయమని అన్నారు। విజన్ కలిగినటువంటి లీడర్ బాల్మూరి వెంకట్ అని కొనియాడారు। వెంకట్ శాసన మండలిలో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమాన్ ప్రసాద్, దూడ శ్రీకాంత్, మాట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు। మండల కేంద్రంలో రాష్ట్ర ఎమ్మెల్సీ పిసిసి ఉపాధ్యక్షులు బాల్మూరి వెంకట్ గారికి ప్రభుత్వ విప్ను నియమించడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది। బాల్మూరి వెంకట్ గారు విద్యార్థి నేతగా ఎన్ఎస్సీ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకొని అన్ని విధాలుగా పార్టీకి సేవ చేయడం జరిగింది। అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో బాల్మూరి వెంకట్ గారు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది। ఇవన్నిటినీ గుర్తించి పార్టీ తనకి పిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు తన అవసరం పార్టీకి ఉన్నది। పార్టీకి ఇంకా పైకి తీసుకువెళ్ళాలి, పార్టీ విధానాలను, పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వెంకటే సరైన వ్యక్తి అని భావించి ఆయనతో పాటు మిగతా వారికి ఇవ్వడం జరిగింది। బాల్మూరి వెంకట్ గారికి ఈ పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున మీ అందరికీ, ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా బాల్మూరి వెంకట్ గారు ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం। జై కాంగ్రెస్।